హాయ్ తెలుగు రేఖ వ్యూవర్స్. మన ఇన్‌స్టా చూసే వాళ్ళకి, ఫేస్‌బుక్ చూసే వాళ్ళకి, యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ మా నమస్కారం అండి. మరి ఈరోజు నేను మీ అందరి ముందుకి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. వాళ్ళు ఎలాంటి జాబ్ చేస్తున్నారు? వాళ్ళు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? అబ్బాయి ప్యాకేజ్ ఎంతుండాలి? అనే కంప్లీట్ వివరాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీరేం చేయాలి అంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికి అర్థమవుతుంది. మేము ఎలాంటి వీడియోస్ తీసుకొచ్చేసాము అనే దాని గురించి. ప్రతి ఒక్కరు కూడా మంచి అమ్మాయి కావాలి, మంచి కోడలు రావాలని కోరుకుంటున్నారు. కానీ వచ్చే కోడల్ని కూడా అందరూ కూతురులా చూసుకుంటే అందరి లైఫ్ బావుంటుంది అండి. మరి ఈరోజు నేను మీ అందరి ముందుకి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను కాబట్టి, ముందుగా ఆ అమ్మాయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1996. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుందండి. మరి నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే, కన్వర్టెడ్ క్రిస్టియన్‌లో నుంచే అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. వీళ్ళు ఓసీ కాపులండి. ఓసీ కాపులో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. మరి అది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. చూడ్డానికి బావుండే అబ్బాయి, మంచి ప్యాకేజీ ఉండే అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇద్దరమ్మాయిలట్లో ఈ అమ్మాయి పెద్దమ్మాయి అండి. రెండో అమ్మాయి చదువుకుంటుంది. మరి ఎవరైనా ఓసీ కాపులలో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అబ్బాయిలు అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. మరి సాయిబాబా సార్ ప్రతి ఒక్క మ్యాచ్‌కి మంచి మంచి మ్యాచెస్ అనేవి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అండ్ ఎక్కడ అడ్వైజెస్ ఇవ్వాలో అక్కడ కూడా మనకి మంచి అడ్వైసెస్ అనేవి ఇచ్చి వాళ్ళు మనకి ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ఎవరైనా ఓసీ కాపులో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాము. ముద్దురాజులో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/7/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. మరి పెళ్లి తర్వాత కూడా జాబ్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు ఈ అమ్మాయి వాళ్ళకి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే, ముదిరాజులో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఎనీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా పర్వాలేదండి. అబ్బాయి మటుకు బావుంటే చాలనుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉండి కొంచెం ప్రాపర్టీ వైస్‌గా కూడా ఒక 2, 3 సీఆర్ వరకు ఉంటే చాలు అంటున్నారు. మరి ఈ అమ్మాయి వాళ్ళొచ్చేసి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయికి ఆల్రెడీ పెళ్లయిపోయిందండి. వాళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీయే. మరి ఈ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేద్దామని చూస్తున్నారు. మరి ఎవరైనా కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. అది కూడా గౌడ్ క్యాస్ట్‌లో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చేసామండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1989. లేట్ మ్యాచ్ అమ్మాయండి. మరి ఈ అమ్మాయికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి. ఈ ఇద్దరు సిస్టర్స్‌కి మ్యారేజ్ అయిపోయి ఈ అమ్మాయి చేసుకునేసరికి లేట్ అయిపోయింది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే లేట్ మ్యాచ్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే లేట్ మ్యాచ్ అయినా పర్వాలేదండి. లేదు అనుకుంటే రెండో సంబంధంలో నుంచైనా పిల్లలు లేకుండా ఉండే అబ్బాయి అయినా గూడా పర్వాలేదనుకుంటున్నారు. అది కూడా హైదరాబాద్‌లో జాబ్ చేసే అబ్బాయి. హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉండే అబ్బాయినే కావాలనుకుంటున్నారు. గౌడ్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్‌లో నుంచి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. అది కూడా రజక క్యాస్ట్‌లో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చామండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/1994. ఎత్తు 5'7" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. మంచి జాబ్ వస్తే చేద్దామన్న ఆలోచనలో ఉంది. లేదు అనుకుంటే పెళ్లయిన తర్వాత కూడా హస్బెండ్ వాళ్ళు చేయమంటే చేస్తాము. లేదు అనుకుంటే కంప్లీట్‌గా కూడా చేసే ఉద్దేశ్యం లేదు అన్నట్టుగానే వీళ్ళున్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే రజక క్యాస్ట్‌లో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కోసమే చూస్తున్నారండి. ఆ అబ్బాయికి ఓన్ హౌస్ అట్లా ఉండి, మంచి ప్యాకేజీ ఉండే అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. నేను రెడ్డీస్‌లో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/6/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకొచ్చేసి 20,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కోసమే చూస్తున్నారు. ఎనీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాము. అది కూడా క్రిస్టియన్ అమ్మాయినేనండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్
6/7/1999. ఎత్తు 5'7" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. మరి ఈ అమ్మాయి కూడా జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. మరి ఎలాంటి జాబ్ అయితే చేయడం లేదు. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే, మంచి అందమైన అబ్బాయి కావాలి. హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉన్న అబ్బాయి కావాలి. కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అయినా పర్వాలేదండి. అది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. అబ్బాయి చూడ్డానికి బావుంటే చాలు అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇంతవరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటున్నట్లయితే వెంటనే ఛానెల్‌ననేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.